నేను ఈ సిలువలో పలికిన మాటలు చెప్పటానికి నేను సిద్ధపడలేదు. అయినా కూర్చున్న దగ్గర నుంచి దేవుడు ప్రేరేపిస్తున్నాడు చెప్పమని. మరి 7 మాటల్లో 5వ మాట చెప్పాలని మరి దేవుడు ప్రేరేపణిస్తున్నాడు కనుక మీ మధ్యకి వచ్చి ఉన్నాను. దేవుడు సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనమ్మా. ఎవరైనా ఒకరు చదివి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. చాలండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మరి దేవుడు సమస్తమును సమాప్తమైనదని ఎరిగి లేఖనమును నెరవేరినట్లు నేను దప్పికొని ఉన్నాను అంటున్నాడు. ఆయన దప్పికంటే మన ఈ లోకంలో ఎండాకాలం వస్తే మరి చల్లటి నీళ్ళు అనో మరి ఏదేదో వాళ్ళకి ఇష్టమైంది తాగుతారు. కానీ దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఒక ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఆయన దప్పిక ఏంటంటే ఆత్మల పట్ల భారం కలిగి ఉన్న దేవుడు కనుకనే మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన దాహం అదే. మరి ఎవరు కూడా నరకాగ్నిలో పడిపోకుండా ఉండాలనే మన కొరకు తన కలువరి గిరివల్లో యవన కాలపు రక్తం మన కొరకు పెట్టి ఉన్నాడు. ఆయన దాహం తీర్చే వారిగా ఉండాలన్నమాట. మరి ఆయన దాహం ఏంటంటే నరకంలో ఇందాక అక్క చెప్పినట్లుగా అగ్నిలో నుండి ఒకరినైనా మరి లాగగలగాలి. ఆయన అనేకులు అగ్నిలో పడిపోకుండా నరకంలో పడిపోకుండా ఆయన మరి తప్పించిపోయి అనేక మానవాళి కొరకు మరి ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన దప్పిక అదే. మరి ఒక చోట అంటాడు కదా, యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరినొకరు చెప్పుకొనుచుండిరి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని చెప్పాను. మరి ఆయనకు ఆహారం ఏంటంటే అప్పటికే మరి వ్యభిచారి స్త్రీ అయిన మరి సమరీ స్త్రీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. నీవిచ్చే నీళ్ళ కన్నా నేనిచ్చే నీళ్ళు మరి ఎన్నటికి దప్పికొనవు కనుక మరి ఆ నీళ్ళే నువ్వు తీసుకోమని సమరీ స్త్రీతో చెప్తున్నాడు. మరి దేవుని మాటలు విని యేసు మాటలు విని సమరీ స్త్రీ మరి అక్కడ నుండి ఊరిలోనికి వెళ్ళి అనేకులకు మరి నా దేవుడు నాకు కనపడ్డాడు, సజీవుడైన దేవుడు, మరి జీవాత్మైన దేవుడు, జీవాహారమైన దేవుడు, మరి దప్పికను తీర్చే దేవుడు అని మరి ఆ ఊరిలోనికి వెళ్ళి అనేకులకు సాక్షార్థంగా నిలబడింది. అలా ఇప్పుడు ఆమె రక్షణ పొందింది కనుక, తన మారు మనసు పొందింది కనుక, తన మనసు మార్చుకుంది కనుక, పాపము నుండి దేవుని వైపుకు మళ్ళించుకుంది కనుక మరి అక్కడ దేవుడు చెబుతున్నాడు, నేను ఆహారం మరి శిష్యులు చెబుతున్నారు కదా, నీకు భోజనం తెచ్చాము తినమన్నప్పుడు దేవుడు అంటున్నాడు మరి ఆయన ఆకలి తీర్చబడి ఉన్నదంట. అంటే సమరీ స్త్రీ అప్పటికే మారు మనసు పొందుకొని దేవుని మాట వినింది కనుక ఆయన మరి ఆహారం తీసుకున్నట్లుగా దేవుడు చెబుతున్నాడు. అలానే దేవుడు మరి ఆయన దప్పికొని ఉన్నాడు అనేక ఆత్మల కొరకు. అనేక ఆత్మలు నశించిపోకుండా
దేవుడు ఎంతో దప్పికొని ఉన్నాడు. మనం కూడా నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. మన ఇరుగు పొరుగు వారు, మన కుటుంబీకులు, మన బంధువులు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ ఆత్మల కొరకు మనం కూడా పాలు భాగస్తులే ఉండి దేవుని రాజ్యాన్ని కొరకు సిద్ధపరిచే వారుగా ఉండాలి. ఒక్క సేవకులది మాత్రమే కాదు భారం, మరి ప్రతి విశ్వాసికి కూడా భారం కలిగి ఉండాలి. మరి కాలం కొంచెమే ఉందనే దుష్టుడు ఎవరిని మృంగుదమా అని తిరుగులాడుతున్నాడు. కానీ వాని నోటికి ఎవరు దొరకకుండా మనవంతుగా మన కుటుంబాల్లో ఉన్నారు. ఒక్క ఆత్మనైనా దేవుని సన్నిధికి తీసుకురాగలిగామా? మరి మన బంధువుల్లో ఉన్నారు. మరి నిజంగా గత వారాల్లో చెప్పినాను, మా పెద్దక్క మనవడు మరి పిల్లలు కొట్టుకొని తలకు బాగా గాయమైందని. మరి మా బావగారి కొరకు కూడా ప్రార్థన చేయమన్నాను. మరి నేను ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి అంటా ఉంటారు, దేవుని గురించి చెప్తుంది పాస్టర్ అమ్మ అది ఇదని. కానీ ఈసారి నేను ఎందుకో తెగించి చెప్పాను, బావా రక్షణ లేకుండా చనిపోతే ఎలాగా, నువ్వు ప్రార్థన చేసుకో, బెడ్ మీద ఉండి ప్రార్థన చేసుకోండి. రక్షణ అనేది పరలోకానికి వెళ్ళే టికెట్ మాత్రమే, అది టికెట్ లేకపోతే బస్సు ఎక్కలేం కదా అని చెప్పాను. మరి చెప్పేసి వచ్చినాక మరి నా భర్త కూడా అరిశాడు, వాళ్ళు నువ్వు ఎన్ని చెప్పినా ఎనరు కదా, ఎందుకు చెబుతున్నావు అంటున్నాడు. కానీ వచ్చినాక మరి దేవుని మాట ఒక్క మాట అయినా వాళ్ళ హృదయంలో పడుతుంది, 10 మాటల్లో ఒక్క మాట అయినా పడుతుందని మరి నేను చెప్పేసి వచ్చాను. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు కదా, నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది చనిపోయాడని. చాలా బాధ వేసింది. ఎందుకంటే రక్షణ ఉందనుకో, రక్షణ బట్టి పరలోకంలో ఉంటారు, రక్షణ లేదు కదా అయ్యా అని చాలా బాధపడ్డాము. అలా మనం సువార్త విషయమే భారం కలిగి ఉండాలి. ఆయన దప్పిక తీర్చే వారంగా మనం ఉండాలి. ఎంతో కొంత ఒక్క మాట అయినా మరి అన్యులకు ఒక్క మాట అయినా చెప్తే రక్షణ పొందేతారు కనుక ఆయన దప్పిక తీర్చే వారంగా ఉందాము. కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక.